కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర, అర్థం చేసుకోవడానికి దగ్గరవ్వడానికి చూపిస్తే ప్రతి బంధం అందంగానే ఉంటుంది. ఈ 5 మానుకోండి. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం, మనల్ని మనమే తక్కువగా చేసి చూసుకోవడం, చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. మనిషిలో లోపాలు ఉంటే ఎలాగైనా సరిచెయ్యవచ్చు, కానీ మనసులో లోపాలు ఉంటే మాత్రం సరిచెయ్యడం అసాధ్యం. నీ మనసుని అనుక్షణం పగటిలోనే ఉండనివ్వు. ఎందుకంటే పగటి వెలుగు నిన్ను వెతుకుతుంది. అదే రాత్రి అయితే వెలుగుని నువ్వు వెతకాలి. తలదించుకున్నప్పుడు తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు కొందరికి. కళ్ళకు నచ్చిన అమ్మాయితో 100 సంవత్సరాలు బ్రతికే కంటే మనసుకు నచ్చిన అమ్మాయితో క్షణకాలం బ్రతికితే చాలు. వైఫల్యముతో వెనుదిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడి నుండి మొదలెట్టేవారు కొందరు. ఎక్కడి నుండి మొదలుపెట్టామన్నది ముఖ్యము కాదు, ఎక్కడ ముగించామన్నది ముఖ్యం. ఊహ, వాస్తవం అనే 2 వేర్వేరు రంగుల కలయిక జీవితం. ఉపకారము పొందిన వారు మరవకూడదు, ఉపకారము చేసిన వారు గుర్తుంచుకోకూడదు. ప్రతి హృదయానికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. అవివేకికి కళ్ళతో దాచిపెడితే వివేకి నవ్వుల్లో దాచిపెడతాడు. పని చేస్తే పూర్తి శ్రద్ధతో చెయ్యండి, లేకపోతే చెయ్యకండి. మధ్యరకంగా మాత్రం చెయ్యవద్దు. ఆత్మ ఎప్పుడూ జన్మించి ఉండలేదు, ఎప్పుడూ మరణించదు. మనం మరణిస్తున్నామన్న భావన, చావుకు భయపడడం వంటివి కేవలం మూఢనమ్మకాలు. మనం దీనిని చేయగలం, దానిని చేయలేము అని భావాలు కూడా భ్రాంతి జనితలే. మనం అన్నింటినీ చేయగలం. చీకటి మంచిదే, వెలుగు విలువను చూపెడుతుంది. మితం మంచిదే, అతి త్వరలో మతిని మందలిస్తుంది. ఎప్పుడు జయమే సాధించే ఎదురులేని అస్త్రం ప్రేమ. ఓ విలువైన క్షణం గురించి ఇది జ్ఞాపకంగా మారినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సూర్యకిరణంలాగా మంచి నడవడిక కాంతిని నలుమూలలా ప్రసరింపజేస్తుంది. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలలకు ఆనందం, మధ్యలో ఉన్న అలలకు ఆరాటం, చేరని అలలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. గొప్పగా జీవించడం అంటే ఆడంబరముగా జీవించడం కాదు, ఆనందంగా జీవించడం. మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు. నీ మాటకి, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధమేదీ లేదు. అన్నింటికీ అవసరమే సహనం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది, కానీ పగలగొడితే కాదు.